నమస్తే శివావి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సేవ అభినందనీయం. వైకాపా నాయకులు హాషిం జన్మదినం సందర్భంగా కన్నాల వీధిలో స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు. అనంతరం రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ. ట్రస్టు ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు. నరసింగరావుపేట ప్రాంతంలో ఉన్న బాలసదనంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం, విద్యా సామగ్రి పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. స్టేడియం అభివృద్ధికి కృషి. గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో వాకర్స్ అసోసియేషన్ మరియు క్రీడాకారుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వరప్రసాదరావుకు ఘన సన్మానం. అనంతరం హాకీ సామగ్రి, యోగా మ్యాట్లు పంపిణీ. వైభవంగా శ్రీ తాళమ్మ అమ్మవారి నెల పొంగళ్లు. గూడూరు శివారు ప్రాంతంలో కొలువైన శ్రీ తాళమ్మ అమ్మవారి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి వాహన చోదకుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి సూచించారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని నెల్లూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ నుండి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు రవాణా శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ అవగాహన ర్యాలీలో అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. అవగాహన సదస్సులు ఒక నెల రోజుల పాటు జరిగే కార్యక్రమం సందర్భంగా మనం ఈరోజు ఈ అవగాహన కోసం అని చెప్పేసి కాలేజ్ స్టూడెంట్స్, ఆర్టీసీ డ్రైవర్స్, స్కూల్ బస్ డ్రైవర్స్ మరియు ఇతర దీనికి సంబంధించినటువంటి ఇతర డ్రైవర్స్, ముఖ్యంగా మనకి కిమ్స్ హాస్పిటల్ డాక్టర్స్ యాజమాన్యం, ఆర్టీసీ ఆర్ఎం గారు నెలంతా మనకి ఈ అవగాహన పైన ఉత్సవాలు జరుగుతున్నాయి. రీజన్ ఏంటంటే మ్యాక్సిమం అంటే ఎక్కువ డెత్స్ జరిగేది ఒక కాజ్ తీసుకుంటే యాక్సిడెంట్స్. 1,53,000 మంది చనిపోయారు లాస్ట్ నుంచి. మనకు నెల్లూరు జిల్లాలో సుమారుగా 498 మంది చనిపోయారు. ఈ రిడక్షన్ 10% ఆర్ 20-30% మనం చేసే చర్యలు తగ్గినా కూడా అన్ని కుటుంబాలకి మనం సహాయం చేసినాం. అందరికీ తెలిసిన రూల్స్ కానీ ఎవరు ఫాలో కావు. ఎందుకు ఫాలో కావమంటే మన సబ్కాన్షియస్లో ఫాలో కాకపోతే ఏమవుతుంది, పట్టుకున్నప్పుడు చూసుకోవచ్చు, ఎవరికొకరు ఫోన్ చేసుకోవచ్చు, లేకపోతే పోలీసులతో అడగచ్చు, లేదా ఫైన్ కట్టొచ్చిన పరిస్థితుల్లో ఉంటాం. ఇట్లా కాకుండా అందరం కూడా డిసిప్లైన్డ్గా అందరూ ఈ ఏవైతే ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయో అవి ఫాలో అవుతూ, రెండోది ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవటమే కాదు, మనకి ముఖ్యంగా చాలా యాక్సిడెంట్స్ 20% యాక్సిడెంట్స్ ఎవరైతే యాక్సిడెంట్లో బాధ్యులు ఉన్నారో వాళ్ళ తప్పు లేకుండా కూడా జరిగిపోవచ్చు. ఒక పందంటం వచ్చిందనో మ్యాక్సిమం మనకు తప్పు ఉండే జరుగుతుంది. ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్, లేకపోతే చేతులు వదిలేసి నడపడం, ర్యాష్ డ్రైవింగ్, ఈ చర్యల వల్ల చాలా జరుగుతూ ఉంటుంది. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం. గూడూరుకు చెందిన వైకాపా నాయకుడు అజీజ్ ఖాన్కు వైకాపా మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి వరించింది. దీంతో ఆయన కర్నాల వీధిలో ఉంటున్న స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మను మర్యాదపూర్వకంగా కలిశారు. దేవసేనమ్మకు అజీజ్ ఖాన్ సెలవు కప్పి సత్కరించారు. అనంతరం వారు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయి తదితరులు పాల్గొన్నారు.
రాబోయే ఎన్నికల్లో ప్రతి వైకాపా కార్యకర్త యుద్ధ సైనికుల్లా పనిచేసి ముఖ్యమంత్రిగా జగనన్నను మరోసారి గెలిపించుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. నాయుడుపేట మండలంలోని మేనకూరు గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి స్మృతివనంను ఆయన ఎమ్మెల్యే సంజీవయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పేదలను ధనవంతుల్ని చేసేందుకు నవరత్నాల పథక రచన చేయడం జరిగిందని తెలిపారు. విభేదాలు విడిచిపెట్టి సంజీవయ్యను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కట్టా సుధాకర్ రెడ్డి, జ్యోతి, కటకం దీపిక, తంబిరెడ్డి జనార్దన్ రెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, వెంకటరమణారెడ్డి, భవానీ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడి నుంచి మదనపల్లికి వచ్చేవాడు కాంట్రాక్ట్ పనులు చేసేదానికి. అక్కడ బాగా మేము కలుసుకోవడం కానీ మాట్లాడడం కానీ చేసేవాళ్ళం. ఆ సంబంధమే వారు చనిపోయిన తర్వాత కూడా సుధాకర్ రెడ్డితో ఏర్పడింది. సుధాకర్ రెడ్డికి ఆవేశం ఎక్కువ కానీ మంచి హృదయం ఉంది. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అగ్రశ్రేణిలో నిలిచి పనిచేసే తత్వం ఉంది. ఆ విధంగానే రాబోయే ఎన్నికల్లో కూడా పనిచేస్తాడని నేను మా తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాను. సంజయ్ గారు కానీ లేదా మన పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గురుమూర్తి గారు కానీ వీరిద్దరూ చిన్న చిన్న అరమరికలు ఉంటే కుటుంబానికి కుటుంబ పెద్దల మాదిరి వీళ్ళు అందరినీ కూడా కలుపుకునే ప్రయత్నం చేయాలా. కలుపుకోలేని పరిస్థితులు వచ్చినప్పుడు నేనే వచ్చి స్వయంగా అన్నీ కూడా పరిష్కరించి ఇక్కడ పార్టీ విజయానికి సుగమం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. వైకాపా నాయకులు హాషిం జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. గూడూరు పట్టణంలోని కన్నాల వీధిలో నివాసం ఉంటున్న వైకాపా నేత పొనకా శివకుమార్ రెడ్డి నివాసంలో స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం దేవసేనమ్మ మాట్లాడారు. పట్టణంలోని కన్నాల వీధిలో నివాసం ఉంటున్న వైకాపా నేత శివకుమార్ రెడ్డి నివాసంలో ఆదివారం వైకాపా నాయకులు హాషిం జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా పొనకా శివకుమార్ రెడ్డి దేవసేనమ్మలను హాషిం కలిసి వారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం అందరి సమక్షంలో ఆయన కేక్ కట్ చేశారు. అక్కడి వారందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ మాట్లాడుతూ హాషిం మంచి వ్యక్తి అని కొనియాడారు. తరచూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈరోజు హాషిం జన్మదిన సందర్భంగా ఈరోజు ఇంట్లో కేక్ కట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా హాషిం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా బాగా ఎదగాలని, మంచి స్థితిలోకి రావాలని కోరుకుంటున్నాను. తను ఈరోజు తన బర్త్డే సందర్భంగా ఈరోజు ఇక్కడ కేక్ కట్ చేయటం, తర్వాత టవర్ క్లాక్ దగ్గర పేదలకు అన్నదానం చేయటం, అదేవిధంగా హాస్పిటల్లో రోగులకంతా ఫ్రూట్స్ పంచిపెట్టడం జరుగుతూ ఉంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నటువంటి హాషింకి ఆ దేవుడు ఆయురారోగ్యాలను ఇవ్వాలని, మంచి జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు. ఇంకా మరికొందరు మాట్లాడారు. గౌరవనీయులు పెద్దలు స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ శ్రీ దేవసేనమ్మ గారి స్వగృహంలో మన యువ నాయకుడు హాషిం గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా హాషిం గారు తన సొంత నిధులతో ఈరోజు పేదలకు అన్నదానము, హాస్పిటల్లో పళ్ళు బ్రెడ్ పంచే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడే మేడం చెప్పినట్టు హాషిం ఆరోగ్యాలతో ఇంకా భవిష్యత్తులో మంచి స్థితికి పోవాలని కోరుకుంటూ సెలవు. ఈ కార్యక్రమంలో నాయకులు కోదండరామయ్య, జమల్ల వాసు, అజీజ్ ఖాన్, ముని, సాయి, అహ్మద్ బాషా, అల్తాఫ్, విజయ్, చిన్న, నాగేంద్ర, ముబారక్ అస్లాం, రిషద్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు యోగాసనాలు, వాకింగ్ వంటివి చేయాలని ఎమ్మెల్యే వరప్రసాదరావు సూచించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో వాకర్స్ అసోసియేషన్ మరియు క్రీడాకారుల ఆధ్వర్యంలో ఆయన్ను ఘనంగా సత్కరించారు. స్టేడియం అభివృద్ధికి ఎమ్మెల్యే చేసిన కృషిని వారు కొనియాడారు. పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో వాకర్స్ అసోసియేషన్ మరియు క్రీడాకారుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వరప్రసాదరావును సన్మానించారు. స్టేడియం అభివృద్ధికి ఆయన కృషి చేయడంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సొంత నిధులతో క్రీడాకారులకు హాకీ సామగ్రి అందజేశారు. అలాగే అమరావతి ఆసుపత్రుల అధినేత డాక్టర్ రమణయ్య సతీమణి
నిర్మలా సహకారంతో యోగాసనాలు చేసేందుకు అవసరమయ్యే యోగా మ్యాట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటే ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ప్రతిరోజు యోగా, వాకింగ్ వంటివి చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. స్టేడియం అభివృద్ధికి క్రీడాకారులకు తన వంతు చేయూత అందించానని ఆయన వివరించారు. వారికి అది చాలా అవసరం. అది ఎందుకంటే వాళ్ళకి అనారోగ్యం ఉంటే నేను బాగుండలేనే. ఎటు తిరిగి మనిషికి అదేనట లవ్ అండ్ వర్క్ అదే తిరిగి వస్తాయట. అప్పుడు వాళ్ళ మీద నాకు ప్రేమ, దాంతో నేను కష్టపడాలా, ప్రేమ చూపించాలా. సో ది డిసిప్లిన్ యువర్ చైల్డ్ వెన్ హీ ఈజ్ యంగ్. బిడ్డగా చిన్నగా ఉన్నప్పుడు క్రమశిక్షణలో పెట్టండి. పెద్దవాడు అయిన తర్వాత నీ మిత్రుడు అవుతాడు. కాలంలో గడిచిపోతుంటుంది, కాలంలో కలిసిపోతాం. కానీ ఇవి మాలాంటి వాళ్ళు ఏంటంటే నేను రాతుల మీద రాసుకోవాలి అన్నది నాకు ఆలోచన కాదు. అంటే ఫౌండేషన్ స్టోన్స్ మీద చాలా తక్కువ వేశాను ఇన్ని పనులు చేసి కూడా. కానీ మనుషుల గుండెల్లో కనుక ఉండిపోతే ఇలా పెంచారు వరప్రసాదరావు గారు, ఇంత పెద్ద వాళ్ళు అయ్యారు అన్నది క్రమశిక్షణ ఉన్నది. దాంతోపాటు ఆరోగ్యం అని తెలియచేస్తే మీలో ఒక్కరు ఇద్దరు చక్కగా ఆ విధంగా పాటించినా కూడా నేను అక్కడ నుంచి నా కుటుంబాన్ని విడిచిపెట్టి రాజకీయాలకు వచ్చినందుకు నాకు ఎంతో తృప్తి అనిపిస్తుంది. ఇంకా మరికొందరు మాట్లాడారు. బృహత్తరమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఈ స్టేడియంకి ఒక అందం వచ్చింది. దీన్ని చాలా ఉపయోగపడేటువంటి స్థలం ఇది. ఈ స్థలాన్ని ఈ స్టేడియంకి కలిపేదానికి కర్త కర్మ క్రియ అందరూ అన్ని కూడా మన గూడూరు శాసనసభ్యులు వెలగపల్లి వరప్రసాదరావు గట్టిగా ఒకసారి తప్పకుండా అందరూ. ఎందుకంటే ఒక శాసనసభ్యుడిగా అయితే ఆయన ఈ కార్యక్రమం చేయలేడేమో కానీ ఒక అధికారిగా, ఒక ఐఏఎస్ అధికారిగా ఆయనకున్న అనుభవంతో దాన్ని ఏ విధంగా చేయాలి అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ హాస్పిటల్ నిర్మాణం ప్రారంభం కాగానే మన ఇక్కడ ఉన్న పిల్లలందరూ ఫోన్ చేశారు, ఇక్కడ హాస్పిటల్ స్టార్ట్ అవుతుంది, మనం వెళ్ళి ఎమ్మెల్యే గారిని కలుద్దాము, ఈ స్థలం మనకు ఈ స్టేడియంలో కలిపేదానికి అని చెప్పి అడిగినప్పుడు ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి సుమారు ఒక 50 మంది ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళి కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. నాకు 50 సంవత్సరాలు ఉంటే రాజకీయంగా నాకు తెలిసిన తర్వాత ఇన్ని సంవత్సరాల్లో గూడూరులో ఇంత డెవలప్మెంట్ జరిగిందంటే ఈ 5 సంవత్సరాలు జరిగిందని మాత్రం నేను మనస్ఫూర్తిగా చెప్పగలను. ప్రత్యేకించి ఈ గ్రౌండ్లో మనం సార్కు సన్మానం చేస్తున్నప్పుడు ఎందుకు సన్మాన కార్యక్రమం కూడా అందరికీ తెలియజేసాం. ఫ్లెక్స్లో కూడా ఆ సైడ్నే వేయించాం. బ్యాక్గ్రౌండ్లో కూడా ఆ స్థలము మనం ఎన్నో సంవత్సరాలుగా క్రీడాకారులు అందరూ కూడా ఆ సైట్ మనం అడగతా వచ్చాం. అందరూ అధికారులు అయితేనేమి, రాజకీయ నాయకులు అయితేనేమి. నాకు గిరి చెప్పినట్టుగా బ్లూ ప్రింట్ అప్రూవల్ అయిపోయినటువంటి ప్లాన్ ఇది. యాక్చువల్గా అటువంటి అప్రూవల్ అయిపోయిన ప్లాన్ని తనకున్నటువంటి ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు వేగూరు రాజేంద్ర ప్రసాద్, మునిగిరీష్, నాగేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, నరసయ్య తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి కొనియాడారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని నరసింగరావుపేట ప్రాంతంలో ఉన్న బాలసదన్లో అరవ వెంకటమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరంతో పాటు విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ చేశారు. 2వ పట్టణ పరిధిలోని నరసింగరావుపేట ప్రాంతంలో ఉన్న బాలసదనంలో అరవ వెంకటరమణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు అరవ పార్వతయ్య దాతృత్వంతో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. రాఫా ఐకేర్ డాక్టర్ రూపకళా హిమబిందు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులకు విద్యా సామగ్రి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. విరివిగా పార్వతయ్య సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, భవిష్యత్తులో కూడా కొనసాగించాలని ఆయన వివరించారు. వారి జీవితం బాగుండాలంటే వారి సొసైటీ కొంచెం మనసులో పెట్టుకొని కొంచెం ఇంగ్లీష్ వాళ్ళు బాగా రాస్తుంది. ఈవినింగ్ పెట్టే టీచర్ కానీ వాళ్ళందరితో కొంచెం దాంట్లో చిన్న వర్డ్స్ కంటిన్యూ 1 అవర్ మాట్లాడుకోండి. వాళ్ళు పూర్తి ఇంగ్లీష్ మీడియం అయిపోతారు. తర్వాత అందరికీ వెళ్ళిపోతారు. అందరికీ వెళ్ళిపోయి ఒక్కొక్కరు 10 లక్షలు సంపాదిస్తారు. నెలకి మీరు 10 లక్షలు సంపాదించి ఏం చేస్తారు? విమానాన్ని ఫ్లైట్లో పిలుస్తారు, విమానం ఇస్తారు. మీరు అందరూ కలిసి బాగా చదివితే విమానం ఇస్తారు. ల్యాప్టాప్ ఇస్తారు అంతే కదా. చదవకపోతే ఇక్కడ ఊహించుకోవాలి. సొసైటీ నుంచి మనం మనీ సంపాదిస్తాము, కానీ సంపాదించిన సంపాదనని సొసైటీ కోసం వెచ్చించడం అనేది ఒక మానవతా దృక్పథం ఉంటుంది. దాన్ని ఆ మానవత హ్యూమన్ టచ్ ఉన్న మనిషి
పార్వతయ్య గారికి. ఇంకా మరికొందరు మాట్లాడారు. చిన్న చిన్న కార్యక్రమాలన్నీ చేస్తూ ఆ ట్రస్ట్ని ఎంతో ముందుకు నడుపుతున్నారు. వాళ్ళ పిల్లలు కూడా మనకు తెలుసు. హిమబిందు చాలాసార్లు మన గూడూరులో కూడా చాలా హై క్యాంపులు పెట్టింది. ఆ అమ్మాయి బాగా మంచి చదువుకుని మంచి వృద్ధిలోకి వచ్చింది. ప్రెస్టీజియస్ కాలేజ్ మన ఆంధ్రాలోనే కర్నూలు మెడికల్ కాలేజ్లో సూపర్ స్పెషలైజేషన్ చేసింది. డిప్లొమా ఇన్ ఆఫ్థల్మాలజీ చేసి తర్వాత సెంటర్ నేత్రాలయంలో దాంట్లో ఫెలోషిప్ తీసుకొని నెల్లూరులో వాసన్ ఐ కేర్లో 9 సంవత్సరాల నుంచి ఆమె సేవలు అందిస్తున్నారు. వారికి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం వల్ల భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. నిజంగా అంటే ఈ పిల్లలు చూసుకున్నప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నా చిన్నప్పుడే గుర్తొస్తుంది. గర్ల్స్ హై స్కూల్ తెలుసా? చెప్పి గర్ల్స్ హై స్కూల్ తెలుసు కదా. నేను కూడా ఆ స్కూల్లోనే చదువుకునేది 10th క్లాస్ వరకు. అప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి, గూడూరులో పెద్ద స్కూల్స్ కూడా ఉన్నాయి. కానీ మా డాడీ మమ్మల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించారు, అక్కడే చదివించారు. అక్కడ చదివి డాక్టర్ అయ్యారు. నేను ఎవరు? మీకు ఎంతమందికి డాక్టర్ అవ్వాలి ఉంది? వెరీ గుడ్. నాకు కూడా ఇంత చిన్నప్పటి నుండే మా డాడీ నువ్వు డాక్టర్ అవ్వాలని చెప్పేవాడు అనమాట. కాబట్టి ఆ చిన్నప్పటి నుండి బుక్స్ ఇస్తున్నారు అండి. మీ మేడం గారు స్టడీ మెటీరియల్ తెచ్చినది, అందుకని మేము ఈసారి మీకు కావాల్సిన చాట్స్, బుక్స్, పెన్సిల్స్, వెరైటీస్, కొన్ని బట్టలు అవి తీసుకొచ్చున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సభ్యులు, సౌమ్యులు, మా ప్రీతమ ఏఎస్పీ గారు మరియు నా గౌరవ గారి ఇద్దరు ముఖ్య అతిథులుగా. ఈ కార్యక్రమంలో డాక్టర్ రోహిణి, న్యాయవాదులు సాయి కుమార్ రెడ్డి, పెంచిలయ్య తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో ఈ నెల 9వ తేదీ నుండి 3 రోజుల పాటు రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు జరగనున్నాయని తిరుపతి జిల్లా హాకీ ఆధ్వర్యంలో జట్టును ఎంపిక చేశామని హాకీ కోచ్లు దీపక్ ఆకాష్, సుశీల్ కళ్యాణరాజ్, అశోక్ రెడ్డి తదితరులు పేర్కొన్నారు. ఎంపికైన క్రీడాకారులకు గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో శిక్షణా తరగతులు నిర్వహించారు. తిరుపతి, గూడూరు, చంద్రగిరి, కరకంవాడి ప్రాంతాల నుండి క్రీడాకారులు హాజరయ్యారని వారు వివరించారు. నా పేరు సుశీల్ కళ్యాణరాజ్. నేను ప్రీవియస్ నెల్లూరు జిల్లా హాకీ కోచ్లో ఉన్నాను. ప్రజెంట్ ఇక్కడ హాకీ తిరుపతి ఆధ్వర్యంలో సబ్ జూనియర్స్ హాకీ ఛాంపియన్షిప్ కొరకు తిరుపతి జిల్లా టీం సెలక్షన్స్ జరుగుతున్నాయి గూడూరులో. అది ప్రజెంట్ హాకీ కోచ్ అయినటువంటి దీపక్ ఆకాష్ ఆధ్వర్యంలో మరియు సీనియర్ హాకీ క్రీడాకారులు అశోక్ అండ్ భాస్కర్ వీళ్ళ ఆధ్వర్యంలో ఈ సెలక్షన్స్ జరుగుతున్నాయి. వాళ్ళ హెల్పింగ్ వల్ల ఈ టీంని దీంట్లో డిస్ట్రిక్ట్ టీం హాకీ తిరుపతి డిస్ట్రిక్ట్ టీం దీంట్లో ఉండి ఎంపిక చేసి ఒక 4 రోజులు ఇక్కడ దీపక్ ఆకాష్ కోచ్ ద్వారా కోచింగ్ ఇప్పించి దానిని రేపు కర్నూలులో జరగబోయే 13th తిరుపతి ఆధ్వర్యంలో ఈ సబ్ జూనియర్ క్రీడాకారుల సెలక్షన్స్ గూడూరులో నిర్వహించడం జరుగుతుంది. ఈ సెలెక్ట్ అయిన వాళ్ళని కర్నూలులో జరగబోయే ఈ నెలలో 10, 11, 12 వీళ్ళు స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్కి పార్టిసిపేట్ చేయడానికి ఈ టీంని తీయడం జరుగుతుంది. హాకీ ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్నట్టు 14వ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్కి హాకీ తిరుపతి నుంచి ఈ ఒక టీంని సెలెక్ట్ చేయడానికి మాకు కార్యదర్శి ప్రెసిడెంట్ స్పర్జనరాజు గారు, ఆదిత్య గారు తెలిపారు. అందువల్ల ఈ గూడూరులోని మిలిటరీ గ్రౌండ్ ఏఆర్ స్టేడియంలో ఈ సెలక్షన్స్ నిర్వహించడానికి ఈ సెలక్షన్స్కి చంద్రగిరి, తిరుపతి, గూడూరు, కరకంబాడి పక్క నుంచి వచ్చిన హాకీ క్రీడాకారులందరినీ ఈ వసతి కల్పించి వీళ్ళకి సెలక్షన్స్ ఇక్కడ నిర్వహించడం జరిగి దీంట్లోంచి ప్రతిభ గల క్రీడాకారులని ఒక టీంగా తీసి హాకీ తిరుపతి నుంచి 13th హాకీ ఆంధ్రప్రదేశ్ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కోసము తిరుపతి డిస్ట్రిక్ట్కి సెలక్షన్స్ గూడూరులో నిర్వహిస్తున్నాము. దీనికి తిరుపతి, చంద్రగిరి, కరకంబాడు, గూడూరు నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఇక్కడ నుంచి టీం సెలెక్ట్ చేసుకొని ఒక 4 days క్యాంప్ పెట్టి ఇక్కడ నుంచి 9, 10, 11, 12 కర్నూలులో హాకీ సబ్ జూనియర్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జరుగుతుంది. అక్కడికి పార్టిసిపేట్ చేస్తుంది టీం.
18 మందిని సెలెక్ట్ చేసుకొని టీం తీసుకెళ్తారు. ఏలూరు జిల్లా దెందులూరులో సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం సభలో జర్నలిస్టులపై వైకాపా కార్యకర్తల దాడి సరికాదని జర్నలిస్టులు ఖండించారు. గూడూరు పట్టణంలోని గడియార స్తంభం వద్ద గూడూరు ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించిన నిరసన వ్యక్తం చేశారు. జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజా సంఘాలు పార్టీల తరఫున ఇలాంటి విషయాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారం ఉంది కదా అని చెప్పి సమాజంలో ముఖ్య భూమిక పోషిస్తున్న విలేకరులపై జర్నలిస్టులపై దాడులు చేయడం గతంలోనూ జరిగాయి. ఇలాంటి విషయాల్లో సామాజికంగా విలేకరులతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వాలు ఇంతవరకు మనలేదు. జగన్మోహన్ రెడ్డి గారి కూడా రాష్ట్రంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి ఎన్నికల సభలో జర్నలిస్టులపై దాడి జరగడం అనేది ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు. ఈ యొక్క వైకాపా పార్టీకి చెందినటువంటి అల్లరి మూకలు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వార్తల సేకరణ నిమిత్తం ఉన్నటువంటి గ్యాలరీలోకి ప్రవేశించి జర్నలిస్టులపై దాడులకు పాల్పడుతున్నా కూడా సంబంధిత వైకాపా పార్టీ వారు కానీ, ఆ సభలో ప్రసంగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ జర్నలిస్టులపై జరుగుతున్నటువంటి దాడిని ఖండించకపోవడం, కనీసం ఆ దాడికి పాల్పడిన వారిని గుర్తించే ప్రక్రియ ఇప్పటికి కూడా చేపట్టకపోవడం సిగ్గుచేటు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వైఖరిని వైకాపా పార్టీ అల్లరి మొక్కలు మానుకోవాలి. ఈరోజు చాలా హేయమైన చర్య. దీన్ని గూడూరు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు నల్ల బ్యాడ్జీలు ధరించి టవర్ క్లాక్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేస్తున్నాము. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, రానున్న ఎన్నికల్లో ప్రతి చోట సమావేశాలు, సభలు జరుగుతాయి. అక్కడ కవర్ చేసేందుకు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు వెళ్తారు. వారి భద్రతను దృష్టిలో ఉంచుకొని నిన్న జరిగినటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టిగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో వైకాపా నాయకులు హాషిం జన్మదినం సందర్భంగా గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. అనంతరం గడియార స్తంభం వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హాషిం మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా స్నేహితులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. మైనార్టీల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోదండ రామయ్య, అజీజ్ ఖాన్, జలీల్, ముని, సాయి, చిన్న, నాగేంద్ర, విజయ్, అల్తాఫ్, అహ్మద్ బాషా, అస్లాం, రిషద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నా జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్ మరియు భోజనాల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా ఏర్పాటు చేసిన నా తమ్ముళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమానికి అందుబాటులో ఉండి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి నాకు తోడుగా నిలబడ్డ పెద్దలందరికీ మరియు స్వచ్ఛంద కార్యక్రమం చైర్పర్సన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక మీదట ఎప్పుడైనా కానీ ఏ సమస్య ఉన్నా కానీ నేను అందరికీ అందుబాటులో ఉండి అందరి సమస్యల పరిష్కారానికి మైనార్టీల సమస్యల పరిష్కారానికి నేను తోడుగా ఉంటూ మైనార్టీల అభ్యున్నతికి వాళ్ళందరి భవిష్యత్తు కార్యాచరణ కోసం నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా అందరూ కలిసి అదేవిధంగా మైనార్టీ సోదరులు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులందరూ ఈరోజు ఒక పండగ వాతావరణంలో
మా అత్యంత ఆప్తుడైన మా హాషిమ్ భాయ్ జరుపుకుంటున్నాము. మైనార్టీ విభాగంలో చాలా కీలక పాత్ర పోషిస్తూ హాషిమ్ భాయ్ అన్ని విధాల అందరికీ మైనార్టీ పరంగా చాలా ఉపయోగపడే వ్యక్తి. అదేవిధంగా 5వ వార్డులో కూడా చాలా కీలకంగా ఉండే వ్యక్తి. అందరికీ పేదలందరికీ అందుబాటులో ఉంటూ అన్ని విధాలుగా మాకందరికీ పార్టీ పరంగా కానీ స్నేహపరంగా కానీ అన్ని విధాలుగా మాకు అందుబాటులో. గూడూరు పట్టణ శివార్లో కొలువైన శ్రీ తాళమ్మ అమ్మవారి ఆలయంలో ఆదివారం అమ్మవారిని విశేషంగా అలంకరించారు. భోగి పండుగ తర్వాత ఆలయంలో నిర్వహించిన నెల పొంగలు పొంగించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పొంగలు పొంగించిన అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేలా ఆలయ కమిటీ ప్రతినిధులు చర్యలు తీసుకున్నారు. शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्यलक्ष्मी प्रदा चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी 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 वेणुमुरली गान प्रिया लोलिनी कल्याणी उडुराज बिंबवदना धूम्राक्षसंहारिणी चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी 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 నెల్లూరు నగరంలో ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. నెల్లూరులోని సంతపేటలో ఉన్న 4 కాల మండపం నుండి పీవీఆర్ కళ్యాణ మండపం వరకు భక్తుల జయ ధ్వానాల మధ్య రథయాత్ర కనుల పండుగగా సాగింది. ఈ రథయాత్రలో పాల్గొన్న భక్తులకు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీటీడీ ఢిల్లీ స్థానిక సలహా మండలి చైర్పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ప్రసాద వితరణ జరిగింది. చిల్లకూరు మండలంలోని కలవకొండ క్షేత్రంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం రాత్రి స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు విరిగా పాల్గొని లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సేవ అభినందనీయం. వైకాపా నాయకులు హాషిం జన్మదినం సందర్భంగా కన్నాల వీధిలో స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు. అనంతరం రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ. ట్రస్టు ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు. నరసింగరావుపేట ప్రాంతంలో ఉన్న బాలసదనంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం, విద్యా సామగ్రి పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. స్టేడియం అభివృద్ధికి కృషి. గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో వాకర్స్ అసోసియేషన్ మరియు క్రీడాకారుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వరప్రసాదరావుకు ఘన సన్మానం. అనంతరం హాకీ సామగ్రి, యోగా మ్యాట్లు పంపిణీ. వైభవంగా శ్రీ తాళమ్మ అమ్మవారి నెల పొంగళ్ళు. గూడూరు శివారు ప్రాంతంలో కొలువైన శ్రీ తాళమ్మ అమ్మవారి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.